మనకు ప్రతిరోజు కనిపించే ఒక చిన్న సమస్య, పండ్లు త్వరగా పాడవడం. మన ఇంట్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల టన్నుల ఆహారం ఇలా వృధా అవుతోంది. కానీ ఈ భారీ సమస్యకు పరిష్కారం ఒక ల్యాబ్లో కాదు, ఒక అమ్మమ్మ వంటగదిలో మొదలైంది. ఒక చిన్నారి చేసిన తప్పు, ఒక కప్పు మసాలా టీ, ఎందుకు అనే ఒక ప్రశ్న, ఈ మూడు కలిసి ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణగా మారాయి. ఇది కవితా శుక్లా కథ. ఒక చిన్న ఆలోచన ఎలా కోట్ల మందికి ఉపయోగపడిందో చెప్పే కథ. 12 ఏళ్ల వయసులో కవితా శుక్లా భారత్కు వచ్చింది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న రోజుల్లో ఒకరోజు దాహంతో ఇంట్లో వాళ్ళు వారిస్తున్నా వినకుండా ట్యాప్ నీళ్లు తాగింది. తాగిన వెంటనే అర్థమైంది తప్పు చేశానని. అప్పటికే కడుపులో గందరగోళం మొదలైంది. ఆ నీళ్లు సురక్షితం కావు. ఆమెకు భయం వేసింది. అప్పుడే ఆమె అమ్మమ్మ ధైర్యం చెప్పి ఒక కప్పు టీ ఇచ్చింది. అది సాధారణ టీ కాదు, తరాలుగా చేస్తూ వస్తున్న మసాలా టీ. ఇది తాగితే నీకేమీ కాదని నమ్మకంగా చెప్పింది అమ్మమ్మ. కవితకు నమ్మకం లేదు, కానీ తాగింది. ఇక్కడే కథ మలుపు తిరిగింది. అమ్మమ్మ చెప్పిందే నిజమైంది. గంటలు గడిచాయి, కానీ కవితకు ఏమీ కాలేదు. జ్వరం లేదు, కడుపు నొప్పి లేదు. ఆమె ఆశ్చర్యపోయింది. అక్కడే ఒక ప్రశ్న పుట్టింది. ఈ మసాలాలు బ్యాక్టీరియాని అడ్డుకుంటే ఆహారాన్ని కూడా కాపాడగలవా? ఈ చిన్న ప్రశ్నే ఆమె జీవితాన్ని మార్చింది. అమెరికాలోని తన ఇంటికి తిరిగి వెళ్ళాక కవిత తన గ్యారేజ్ని ఒక చిన్న ల్యాబ్గా మార్చింది. చెరువు నీళ్లలో మసాలాలు కలిపింది, పండ్లపై రాసింది. అవి ఎంతకాలం తాజాగా ఉంటాయో గమనించింది. స్ట్రాబెర్రీలు పాడవుతాయా లేదా ఎక్కువ కాలం నిలుస్తాయా? ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చూసి పక్కవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ అమ్మాయి ఏం చేస్తోంది అనుకున్నారు. కానీ కవితకి తెలుసు, తాను ఒక పెద్ద సమస్యకు పరిష్కారం కనుక్కుంటానని. ప్రపంచంలో ఒక పెద్ద సమస్య ఏంటో తెలుసా? ఆహార వృధా. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 25% ఆహారం పాడైపోతోంది. అంతేకాదు, కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతోంది. ఒకవైపు ప్రజలు ఆకలితో బాధపడుతుంటే మరోవైపు ఆహారం చెత్తగా మారుతోంది. ఈ సమస్యకు సరళమైన పరిష్కారం కావాలి. సంవత్సరాల పరిశోధన తర్వాత ఆమె ప్రయోగాలు ఫలించాయి. కవిత ఒక చక్కటి ఆవిష్కరణ కనుక్కుంది. అదే ఒక ప్రత్యేకమైన మసాలాల కలయిక. అది బ్యాక్టీరియా, ఫంగస్ పెరగకుండా అడ్డుకుంటుంది. దాంతో పండ్లు, కూరగాయలు 2 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. ఇదే కవిత శ్రమించి కనుగొన్న ఆవిష్కరణ. 17 ఏళ్ల వయసులో కవిత తన ఆవిష్కరణకు పేటెంట్ దాఖలు చేసింది. కవిత ఫ్రెష్ పేపర్ సృష్టించింది. ఇది ఒక సాధారణ పేపర్లా కనిపిస్తుంది, కానీ ఇది ప్రత్యేకమైన మసాలాలతో తయారవుతుంది. ఫ్రిడ్జ్లో లేదా పండ్ల దగ్గర ఉంచితే బ్యాక్టీరియా పెరగదు, ఫంగస్ తగ్గుతుంది, ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. సింపుల్ కానీ పవర్ఫుల్. తర్వాత కవిత ఆగలేదు. ఫ్రెష్ గ్లో కంపెనీ మొదలుపెట్టి ఫౌండర్ అండ్ సీఈఓగా తన ఆవిష్కరణ ప్రపంచానికి పరిచయం చేసింది. ఈరోజు 35కి పైగా దేశాల్లో ఫ్రెష్ పేపర్ ఉపయోగిస్తున్నారు. రైతులు, కుటుంబాలు దీన్ని వాడుతున్నారు. పెద్ద రీటైల్ కంపెనీలతో భాగస్వామ్యాలు ఉన్నాయి. ఆహార వృధా తగ్గించడంలో ఇది పెద్ద పాత్ర పోషిస్తోంది. ప్రపంచం కూడా కవిత ప్రతిభను గుర్తించి గౌరవించింది. చిన్న వయసులోనే అనేక రికార్డులు నెలకొల్పింది కవిత. హాలీవుడ్ దర్శకురాలు బ్రైస్ డల్లాస్ హోవర్డ్ ఆమె కథపై షార్ట్ ఫిల్మ్ తీశారు. ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కింది. టైమ్ ఇన్నోవేటివ్ ఉమెన్ ఇన్ ఫుడ్ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద డిజైన్ అవార్డు ఇండెక్స్ డిజైన్ టు ఇంప్రూవ్ లైఫ్ అవార్డు అందుకుంది. అంతేకాదు, ఆమెకు 4 పేటెంట్లున్నాయి. ఇంటర్నేషనల్ హౌస్ వేర్స్ అసోసియేషన్ బోర్డులో సభ్యురాలు కూడా. ఒక అమ్మమ్మ ఇచ్చిన టీ, ఒక చిన్నారి అడిగిన ప్రశ్న ఈరోజు ప్రపంచ సమస్యకు పరిష్కారంగా మారింది. పెద్ద ఆలోచనలు, ఆవిష్కరణలు చిన్న ప్రశ్నలతో మొదలవుతాయి. సంప్రదాయంలో శాస్త్రం దాగి ఉంటుంది. ఆసక్తి, కృషి ఉంటే ఎవరైనా ప్రపంచాన్ని మార్చగలరు. ఇలాంటి స్ఫూర్తిదాయక కథనాల కోసం ధాత్రి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.